అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? సాధారణంగా రాత్రివేళ పడుకున్న తరువాత ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు అయితే వస్తూ ఉంటాయి కదండి. అయితే కొన్ని సందర్భాలలో గతంలో జరిగిన సంఘటనలు మనకి కళ్ళ రూపంలో వస్తూ ఉంటాయట. అంతేకాదండి, మరికొన్ని సందర్భాలలో మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా మనకు కల్లో కనిపిస్తూ ఉంటారట. మరికొంతమందికి అప్పుడప్పుడు పీడకలలు కూడా వస్తూ ఉంటాయి కదా. స్వప్న శాస్త్ర ప్రకారం ఇలా ఒక్కొక్క విధమైన కళ రావడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయట. మనం నిద్రపోయిన తరువాత కలలో మన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కనిపిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలలో మనకి మన వాళ్ళు, మన చుట్టాలు కానివ్వండి, ఎవరైనా సరే మరణించిన వాళ్ళు కూడా మనకి కలలో కనిపిస్తూ ఉంటారు. కలలో మరణించిన వారు తిరిగి బ్రతికి వచ్చినట్లు, లేదా వారు ఏదైనా కోరికలు కోరుకున్నట్లు కళలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం ఎలా మరణించినా వారు కలలో కనిపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణించిన వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు మన కలలో కనిపించినప్పుడు రామాయణం, భగవద్గీతను చదవడం శుభప్రదం. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారు ఆకలితో బాధపడుతున్నట్లు కలలు వస్తూ ఉంటాయట. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఆకలితో ఉన్న ఎవరికైనా అన్నదానం చేయాలని అర్థమట. అలాగే కొన్ని సందర్భాల్లో మరణించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా కోపంగా ఉన్నట్లు, వారికి ఏదో జరిగినట్లు, జరగరాందేదో జరుగుతున్నట్లు మనకి కళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు మనం ఏదో పెద్ద తప్పు చేసినట్లు గ్రహించాలట. వెంటనే మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. మన పూర్వీకులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కలలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధతో ఉన్నట్లు కనిపిస్తే మనం ఏదో చేయరాని తప్పు చేయబోతున్నట్లు మనకు వాళ్ళు సంకేతం ఇస్తున్నట్లు అర్థమట. ఇలా చనిపోయిన మన పెద్దలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వారు కానీ ఎవరైనా కలలో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే మనకి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంది కదండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అనే నోటిఫికేషన్ని ఓకే చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.